The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. May the sun of the righteousness rise upon you. The book of Malachi chapter 4 verses 2. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాగ్దానం ద్వారా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు దేవాతి దేవుడైన మనందరి జీవితాలలో గొప్ప ఆశ్చర్యాన్ని చేయబోతున్నాడు. ఒకవేళ నీవు దుఃఖములో ఉన్నావా, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, నీ జీవితంలో అప్పుల బాధలా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించగలడు. ఆయన అనేక గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు నిజముగా. కాబట్టి నీతి సూర్యుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి. యెహోవా యందు భయము భక్తి గలవారి చుట్టూ కూడా ఆయన దూతలి కావలి ఉండి వారిని రక్షించుటకు దేవుడు మాటలను సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యముగా ఉండి దేనికి భయపడవద్దు. దేవుడు మన పట్ల కార్యమును జరిగిస్తాడు. ఆయన వెలుగు రక్షణ మనకు కలుగజేయునని వాక్యము సెలవిస్తుంది. నీతి సూర్యుని కిరణాల్లో ఆరోగ్యము ఉంటుంది, అభయము ఉంటుంది. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే దేవుడు మనందరి జీవితాలలో ఉన్నతమైన స్థానాలలో ఉంచుతాడు. ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా చేయడు. ఆయన యందు విశ్వాసము యథార్థం కలిగి జీవించాలి. దావీదు మహారాజు గారు తన చిన్ననాటి నుండి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. దావీదు నిజముగా గొర్రెల కాపరులుగా ఉన్నా కూడా దేవుడిని గణపరిచాడు, ఆయనను స్తుతించాడు, ధర్మశాస్త్రములను ప్రేమించి ప్రార్థనలను ప్రేమించాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. తద్వారా దావీదును ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత స్థానంలో దేవుడు నిలిపాడు, ఆయన రాజ్యానికి అధిపతిగా నియమించాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి ఆయనను గణపరచాలి. మనము కూడా దావీదు వలె యథార్థం కలిగి నీతిగా జీవించాలి. దేవుని యొక్క నీతి సూర్యుని కిరణాలు మన జీవితాల్లోకి ప్రకాశించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలలో నీ నీతి సూర్య కిరణాలను వారి జీవితంలోనికి ఉదయింపచేయండి ప్రభువా. మా అందరి జీవితాలలో నీ వెలుగుతో నింపి ఆరోగ్యమును, స్వస్థతను మాకు అనుగ్రహించండి దేవా. నీ యందు భయము భక్తి కలిగి జీవించేలా కృపను మాకు దయచేయండి. అట్టి మా అందరి జీవితాలలో దావీదు వలె నడుచుకొని అట్టి కృపయు ధన్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి పొందుకొని వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.